పురాలోకల్ వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి తను ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వేములవాడ రూరల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చినట్టు వీడియోలో పేర్కొన్నారు. ఓపీలో పేరు నమోదు చేసుకునే సిబ్బంది రాకపోగా బీపీ చూసే సిబ్బంది మాత్రం ముందుగానే వచ్చారని అందులో అన్నారు. ఓపీ పత్రం అందుకున్న తర్వాత వైద్యుల దగ్గరికి వెళ్తే వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాధను వివరించడంతో సదరు వైద్యుడు పలు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించాడని కూడా తెలిపారు. అయితే పరీక్షలు నిర్వహించుకునేందుకు ల్యాబ్ వద్దకు చేరుకోగా ఇందులో సిబిపి యంత్రం పనిచేయడం లేదని, ఇది ఇప్పుడు చేయడం సాధ్యం కాదని చెప్పారని అతను అందులో పేర్కొన్నాడు. మిగతా పరీక్షలు కూడా ఈ రోజు రాత్రికి మీ ఫోన్ కు వస్తాయని, మరుసటి రోజు మీ సేవా సెంటర్ లో రిపోర్టులు ప్రింట్ తీసుకుని వచ్చి వైద్యులకి చూపించుకోవాలని సలహా ఇచ్చినట్టు ఎద్దేవా చేశాడు. రోగంతో ఆసుపత్రికి వస్తే పైగా రోగ నిర్ధారణ కోసం వైద్యులు పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా సూచిస్తే ఇక్కడ పరీక్షలు ఈ రోజు కాదు రేపు వస్తాయని చెబితే మళ్లీ మరోసారి ప్రయాణ ఖర్చులు భరించి ఎలా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని వీడియోలో రోగి ప్రభుత్వాన్ని నిలదీశాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో 2-3 గంటల్లో రోగి నిర్ధారణ పరీక్షలు ఇస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో మరుసటి రోజు ఎందుకని ఆయన ప్రశ్నిస్తూ వ్యవస్థలోని లోపాలను సరిచేసి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వీడియోలో ఎమ్మెల్యేతో పాటు అధికారులను ఆయన కోరారు. ప్రస్తుతం బాధిత రోగి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వారం రోజుల నుండి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఈ రోజు వేములవాడ రూరల్ ఏరియా ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఓపీ రాయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. డాక్టర్ గారు నా అవస్థను గమనించి కొన్ని టెస్టులు రాయడం జరిగినది. ఆ టెస్టులను చేయించుకోవడానికి ల్యాబ్కి వెళ్ళడం జరిగినది. ల్యాబ్ ఆపరేటరు నా రిపోర్ట్ టెస్ట్ ఆ పేపర్ చూసి అందులో సిఆర్బి టెస్ట్ ఇప్పుడు చేయడం జరగదు, అది అవుతలేదు అదని చెప్పాడు. దానికి నేను ఎందుకని అడగగా ఆ మిషన్ ఖరాబ్ అయింది, అది ఈరోజు జరగదు అంటే మరి ఎప్పుడు రిపేర్ చేస్తారని అడిగితే దానికి అతని సమాధానం రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు, మాకు దాని గురించి అవగాహన లేదని అంటూ మాట్లాడడం జరిగినది. డాక్టర్ మహేశ్వరరావు గారు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఎండీగా ట్రీట్మెంట్ చాలా బాగుండేది. అప్పుడు మా పాప డెలివరీ కూడా అక్కడనే జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ అప్పటికి ఇప్పటికి మాత్రం చాలా తేడా ఉంది. ఓకే, మిషన్ ఖరాబ్ అయిందని వాళ్ళు చెప్పేశారు. డాక్టర్ గారు మాకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? రిపోర్ట్ల ఆధారంగానే కదా. ఆ రిపోర్ట్ మిషన్ పనిచేయనప్పుడు మనకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? లేకుంటే ఏదో మెడిసిన్ ఏదో చిన్నది ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ రాసి పంపించేస్తే అయిపోతుందా అండి? అదేనండి, గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి. దూర ప్రాంతాల నుంచి వృద్ధులు ఈరోజు నా ముందు ఆటోలు తీసుకొని 400-500 కిరాయి పెట్టుకొని వాళ్ళు హాస్పిటల్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఏమన్నారంటే రిపోర్ట్ రేపు వస్తాయి, వెళ్ళండి, రేపు ఆ రిపోర్ట్ తీసుకుని రండి అని చెప్పేసి పంపించేశారు. దూర ప్రాంతాల నుండి సామాన్యమైన ప్రజలు 500 రూపాయలు ఆటోలు కిరాయి పెట్టుకొని ఈరోజు వచ్చిన తర్వాత మీరు తీరాలన్నాక మళ్ళీ రేపు 500 పెట్టుకొని మళ్ళీ రావాలా? ఈ సామాన్య ప్రజల దగ్గర డబ్బులు లేకనే కదా ఇంత పెద్ద ఏరియా ఆసుపత్రి అని చెప్పేసి దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళకు మీరు రిపోర్ట్లు రేపు రారి ఎల్లుండి రారి అని చెప్పడం వల్ల వాళ్ళకు వృధా ఖర్చు అవుతుంది. నా నుంచి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈ వ్యవస్థలో కొంచెం మార్పు చేయాలి. అంటే ఈ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో ప్రైవేట్ హాస్పిటల్ తరహా 3 గంటలు 4 గంటలు, ఈ రోజు నాకు రాసిన రిపోర్ట్ మాత్రం అది 3 గంటలు 4 గంటలు లోపల వచ్చే రిపోర్ట్ మాత్రమే. అది ఆ రిపోర్ట్ నాకు ఈరోజు రేపు వస్తుంది, రేపు తీసుకెళ్ళి అది ఫోన్లో వస్తుంది, ఫోన్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకొని మళ్ళీ పట్టుకొని రావాలని చెప్పేసి పంపించాను. అంతలో నా పరిస్థితి ఏంది? నేను అసలు వారం రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్నాను. అందుకే మీకు చిన్న నా రిక్వెస్ట్ అండి, ఈ వ్యవస్థను కొంచెం మార్పులు చేయండి. ఒక మిషన్ ఖరాబ్ అయితే దాన్ని బాగు చేయడానికి కూడా సిబ్బంది ఎవరు రెస్పాన్స్ వాళ్ళు అనేది అక్కడ లేరు. అక్కడ ఎవరు కూడా రెస్పాన్స్ తీసుకునే వాళ్ళు లేరు. వాళ్ళ సమాధానాలు కూడా ఎలా ఉన్నాయంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది, దానికి లేదు దానికి ఆల్రెడీ మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఇన్ఛార్జ్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు మిషన్. మరి మన ఏరియా హాస్పిటల్ చుట్టుపక్కల ఇది 100 పడకల హాస్పిటల్, దీనికి చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.
వారికి ఇబ్బంది కాకుండా, సామాన్యమైన మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉండకూడదనే ఆలోచన కొంచెం కూడా లేదా? వాళ్ళు కనీసం వాళ్ళకి ఇబ్బంది కాకుండా మిషన్, ఒక చిన్న మిషన్ అనేది ప్రైవేట్, అదే మరి ప్రైవేట్ హాస్పిటల్ ఈ పరిస్థితి ఎందుకు రాదు? అందుకే దయచేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి ఒకటి నా తరఫున ఈ వ్యవస్థలో కొంచెం మార్పు చేయగలరని కోరుతున్నాం సార్. అంతే అండి సార్, ధన్యవాదాలు.